हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल महेंद्र पटेल न्यूमरोलॉजी नीन CH महेंद्र पटेल ना किसी की पेट खाली हो ना किसी का జేబ్ మనది ఇది ఒకటే సిద్ధాంతం కేవలం జేబ్ ఖాళీ ఉండద్దు కేవలం పొట్ట ఖాళీ ఉండద్దు ఓకే మరి చాలా రోజులతో నేను వీడియో చేయలేదు దాని కారణం ఏంటంటే మాత్రం హిందీలో న్యాయ న్యూమరాలజీ అనేది చాలా స్పీడ్గా నడుస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో నేను ఫోన్ నంబర్స్ ఇస్తా ఉన్నా దేశం అంతా నాకు కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు ఫోన్ నంబర్స్ అందరికీ ఇస్తాను ప్లస్ ఏంటంటే అందరికి నేమ్ కరెక్షన్ అసలు సమయం ఉండలేదు వల్ల చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో చేస్తా ఉన్నా మీ గురించి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా మీకు ఫోన్ నంబర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆల్ నంబర్ అని పిచ్చిగా మీరు అక్కడ ఇక్కడ ఉరికితే మాత్రం మళ్ళీ తిరిగి నా దగ్గరికే రావాల్సిందే ఎందుకంటే అందరు మళ్ళీ తిరిగి మోసపోయి మళ్ళీ నా దగ్గరకే వస్తాను సార్ పనిచేస్తలేవు నంబర్లు అని చాలా చెప్తా ఉన్నారు ఏ ఒక్కటి కూడా మళ్ళీ ఇబ్బంది పడుతూనే ఉంటుంది దానికంటే దయచేసి నా దగ్గర చాలా తక్కువ రేట్లో మంచి నంబర్ మీకు అవైలబుల్ ఉన్నాయి అన్ని జోడీస్గా ఇస్తా నేను ఒక్క వ్యక్తి మీకు చెప్పిన ఈ వర్క్ అన్నది జోడీగానే వర్క్ చేస్తే ఫోన్ నంబర్స్ సింగిల్గా నంబర్ ఏది వర్క్ చేయది ఏ పిల్లర్ నంబర్ ఉండేది ఏ నంబర్ దేనికి పనిచేయది ఆల్ ఈస్ జోడీస్గానే వర్క్ చేస్తుంది సింగిల్గా ఏ నంబర్స్ కూడా వర్క్ చేయాలి ఆ విషయంలో నేను మీకు ఎంతోసారి చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను మీరు దయచేసి ఫోన్ నంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ జోడీగా ఇవ్వని చెప్పండి జోడీగా పేర్స్ చాలా ఇంపార్టెంట్ ఏం చేస్తారు అందరూ 13 నంబర్ 31 నంబర్ ఇచ్చేసి మిగతా అన్ని రాంగ్ నంబర్స్ ఇచ్చేసి మిమ్మల్ని చాలా రకంగా ఇబ్బంది పెడతాను దాని గురించి నేను ఇలా మీకు చెప్పడానికి వచ్చాను మొబైల్ నంబర్లో కొన్ని నంబర్స్ చాలా డేంజర్స్ ఉంటాయి అలాంటి నంబర్స్ని చాలా దగ్గర చూశాను వాళ్ళు వేరే దగ్గర కొన్నప్పుడు కూడా 13 నంబర్ 31 నంబర్ ఇచ్చేసి ఇలాంటి డేంజర్ నంబర్స్ కూడా ఇస్తాను అలాంటి డేంజర్స్ నంబర్స్ మీ ఫోన్ నంబర్లో ఉంటే మీకు ఏ రకంగా కూడా ఆ నంబర్స్ వర్క్ చేయి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు ఆ విషయంలో కూడా నేను చెప్తాను దయచేసి ఇలా నేను మీకు ఒక విషయం చెప్తాను మీరు ఫోన్లో లాక్ నంబర్ పెట్టుకోకుండా ప్యాటర్న్ పెట్టండి ప్యాటర్న్ పెట్టినప్పుడు ఏంటిదంటే లాక్ నంబర్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ నంబర్ మీకు డిస్టర్బ్ చేయొచ్చు ఒకవేళ మీరు చెక్ చేసుకోకుండా ఏదో ఒక నంబర్ పెట్టేస్తారు మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా లేదనుకోండి అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది దానివల్ల ఏదో ప్యాటర్న్ పెట్టండి ప్యాటర్న్ పెట్టినప్పుడు అది కూడా ప్యాటర్న్ ఎలా పెట్టాలి అది పైకి ఖచ్చితంగా పెట్టాలి మీరు ఎస్ పెట్టినప్పుడు ఇలా ఎస్ పెట్టద్దు ఇలా ఎస్ పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఎస్ఏ పెట్టాలనుకుంటే కిందికెళ్ళి స్టార్ట్ అయ్యి పైకి ఎండ్ కావాలి మీరు ఏ ప్యాటర్న్ పెట్టుకున్నా అది కిందికెళ్ళి స్టార్ట్ చేసి పైన ఎండ్ కావాలి అప్పుడు మీకు ఏమంటే దానిలో మీకు డిస్టర్బెన్స్ కాదు ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు ఎప్పుడు మీ ఫోన్లో సెట్టింగ్ అన్నది ఒక యాప్ ఉంటుంది అది ఫోన్లో ఫస్ట్ యాప్ మీద మీ స్క్రీన్ మీద ఉండకూడదు అది థర్డ్ యాప్ మీద ఉండాలి 1 2 అండ్ 3 చెప్తాం కదా ఆ థర్డ్ యాప్లో సెట్టింగ్ ఉండాలి ఫస్ట్ యాప్లో మీరు గూగుల్ పే అండ్ ఫోన్పే యాప్లే పెట్టండి దానివల్ల మీకు చాలా మంచిగా జరుగుతుంది అంటే మీకు గూగుల్ పే ఫోన్పే అన్నది మీరు ఫస్ట్ యాప్లో ఫోన్ పైన పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మాత్రం మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది ఫోన్ చేసినప్పుడు గూగుల్ పే ఫోన్పే మీకు కనబడాలి అది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ అన్నది మనకు ఫస్ట్ యాప్ మీద ఫోన్లో ఉండకూడదు ఈ విషయం అండి ఆల్ నంబర్ ఫోన్ నంబర్లో మనకు దాని గురించి ఎతికితే మాత్రం చాలా 50% నెగిటివ్ నంబర్స్ వస్తాయి ఆల్ నంబర్ తీసుకున్నప్పుడు 50% నెగిటివ్ నంబర్స్ వస్తాయి దానివల్ల మీరు ఇబ్బంది పడవచ్చు ఆ విషయం గురించి చెప్పడానికి నేను రాసుకున్నా లాక్ ప్యాటర్న్ గురించి రాసుకున్నా ఇదే అండి ఇవాళ నేను మీకు ఒక 3 నంబర్ చెప్తా ఆ 3 నంబర్ మీ ఫోన్ నంబర్లో కంటిన్యూ వచ్చాయనుకోండి మీకు రోగాలు తప్పాయి మీకు ఫైనాన్స్ లాస్ తప్పది 3 నంబర్స్ మీ మొబైల్ నంబర్లో కంటిన్యూగా ఎక్కడైనా ఉంటే మాత్రం అది మాత్రం చాలా డేంజరస్ నంబర్ అండి అది మీకు హెల్త్ ఇష్యూ ఇస్తుంది మీ ఫైనాన్స్ బ్లాక్ చేసేస్తుంది అన్ని సమస్యలు ఇచ్చేది ఇది ఒక 3 నంబర్ చాలా డేంజర్ నంబర్ మీ మొబైల్లో రాకుండా చూసుకోండి ఎక్కడైనా ఉంటే మాత్రం వెంటనే మార్చుకోండి 1 5 అండ్ 3 అండ్ 4 ఇలాంటి నంబర్స్ కూడా జనాలకి ఇస్తాను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను ఇలాంటి నంబర్ కూడా బాగున్నాయని చెప్తాను అసలు ఇది చాలా డేంజర్ 4 5 6 ఇవన్నీ చాలా డేంజర్స్ ఈ 534 ఇలా దీన్ని ఎలా చూడాలి మనం 53 ఒక పేరు అండ్ 34 ఒక పేరు ఇది ఫైనాన్షియలీ లాస్ చేస్తుంది మనం ఏ ఊర్లో పుడతామో ఫోన్ నెంబర్లు ఉంటే ఆ ప్లేస్లో మనం ఉండము మతలబ్ బర్త్ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి పోబడుతుంది చాలా బుద్ధిమంతులు ఉంటారు 53 నంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నారు కానీ పైసలు ఉండే లక్ ఉండే 34 నంబర్ ఇది హెల్త్ ఇష్యూ హార్ట్కి ప్రాబ్లం పారాలిసిస్ స్ట్రోక్ షుగర్లు బీపీలు ఇది చాలా డేంజర్ 34 నంబర్ అంటే ఇదే కాకుండా మీరు ఇలా తీసుకున్నా కూడా డేంజర్ ఇప్పుడు 435 అయినా కూడా ఇది డేంజరే ఇది 534 అయినా 435 అయినా ఇది రెండు సేమ్ టు సేమ్ ప్రభావం ఇస్తుంది మీకు అంటే ప్రాబ్లమ్స్ ఇస్తుంది తెలుగులో నాకు అనరాదు అది ప్రమాదం ఇస్తుంది
ఓకే, 534 అండ్ 435 ఈ నంబర్ చాలా డేంజర్ అండి. మీ ఫోన్ నంబర్లో ఎక్కడున్నా మీరు చూసుకోండి. ఈ 53 మిమ్మల్ని ఫైనాన్స్ని లాస్ చేస్తుంది. ఈ 34 మిమ్మల్ని హెల్త్ ఇష్యూ ఉంటుంది. ఈ 3 నంబర్ ఒకటే వ్యక్తి ఫోన్ నంబర్లు ఉన్నాయనుకోండి, ఈ 2 ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. చాలా కష్టాలు పడతారు. ఫైనాన్స్కి, హెల్త్ ఇష్యూకి, అన్ని సమస్యలు, పైసలు బ్లాక్, పైసలు రావు. ఒకవేళ అమ్మ నాన్న ఆస్తి రావాలనుకోండి, కొంతమంది వాళ్ళ ఆస్తి కూడా వదిలేస్తారు. అలా పరిస్థితి ఉంటుంది. ఇలాంటి డేంజర్ నెంబర్ ఫోన్ నెంబర్కి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటాను. మోసపోపు కాకండి. నేను చెప్పిన పేర్స్ని ఫస్ట్ చెక్ చేసుకోండి. ఈ నంబర్ ఏం పనిచేస్తుందో మీరు ఎవరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంటారో వాళ్ళని అడగండి. సార్, ఈ 2 నంబర్ దేనికి పనిచేస్తుంది, ఈ నంబర్ దేనికి పనిచేస్తుంది, ఈ నంబర్ దేనికి పనిచేస్తుంది అడగండి. ఎవరు సమాధానం చెప్తారో చెప్పండి. గుడ్, బ్యాడ్, వెరీ బ్యాడ్, వెరీ గుడ్, వెరీ బ్యాడ్ అని తప్ప ఇంక ఏది చెప్పలేరు వాళ్ళు. ఫలానా నంబర్ ఏం వర్క్ చేస్తుంది అడగండి వాళ్ళని. అడిగినాక తీసుకోండి వాళ్ళ దగ్గర. సార్, నా దగ్గర 15 నంబర్ ఏం పనిచేస్తుంది, 68 నంబర్ ఏం పనిచేస్తుంది, ఇదన్నీ ఫస్ట్ ఇవన్నీ చూసుకున్నాకనే మీరు కొనాలి అండి ఫోన్ నంబర్. మీరు ఎవరి దగ్గర కొన్నప్పుడు కూడా, ఎందుకంటే ఉట్టిగా రావు పైసలు. పైసలు పోతే పోనీయండి. ఒకవేళ వాళ్ళు ₹1,00,000 తీసుకున్న ఫోన్ నెంబర్కి తప్పులేదండి. మీరు ₹1,00,00,000 సంపాదించుకుంటే తప్పులేదు. కానీ ₹1,00,000 ఫోన్ నెంబర్ తీసుకొని మీకు ₹1,000 కూడా రాకపోతే అది తప్పండి. అప్పుడు ప్రాబ్లం. నేను అనేది దయచేసి అంటే 534 ఇలాంటి ఫోన్ నంబర్స్ చాలా ఉంటాయి. ఇలాంటి ఫోన్ నంబర్స్ జాగ్రత్తగా నేను చెప్పిన జోడీగా మీరు చూసుకొని, జోడీగానే పనిచేస్తాయి ఫోన్ నంబర్స్. జోడీగానే చూసుకుంటేనే మీకు అనుకూలంగా అవుతుంది. 9 పేర్స్ అవుతుంది. 9 పేర్స్ పనిచేస్తుంది. ఆ ఫోన్ నంబర్లో 9 పేర్స్గా తీసుకుంటే మనం కంపల్సరీ వర్క్ చేస్తూ ఉంటాం. దాని గురించి ఇలాంటి నెగిటివ్ నెంబర్ మీ ఫోన్ నంబర్లు ఉంటే మాత్రం చాలా కష్టాలండి. వెంటనే ఫోన్ నంబర్ని త్యాగం చేసేయండి. అది ఆ ఫోన్ నంబర్ మీకు పనిచేయదు. ఎవరికి పనిచేయదు, ఏ డేట్ ఆఫ్ బర్త్ కూడా పనిచేయదండి. ఈ 4, 5, 6 అయితే ఇంకా డేంజర్ అండి. కొంతమంది 4, 5, 6 ఇస్తారు, అది కూడా డేంజర్. దాని గురించి వేరే ఎపిసోడ్లో చెప్తాం. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ 534 అండ్ 435 ఇస్ అ వెరీ డేంజరస్ నంబర్. హెల్త్ ఇష్యూ నంబర్స్ అండ్ మనీ లాస్ నంబర్, ప్రాపర్టీ లాస్ నంబర్, హార్ట్కి ప్రాబ్లం, లెగ్ కాళ్ళకి దెబ్బ తగలచ్చు. అలాంటి డేంజర్ నంబర్స్ ఇవి 3. ఇలాంటి 3 నంబర్స్ మీ ఫోన్ నంబర్లు ఉంటే ఫోన్ నంబర్ మార్చుకోండి. ఎంత తొందరగా మార్చుకుంటే అంత మంచిది. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే నా అన్ని మొబైల్ నంబర్ సిరీస్ చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పింది ఏంటిదని. ఫస్ట్ టైం మనమే, తెలంగాణ కాదు, ఇప్పుడు భారతదేశం అంతా మనమే చెప్తున్నాం. 13వ నంబర్, 31 నంబర్, 29 నంబర్, 92 నంబర్ అండ్ 12 నంబరే డబ్బులు ఇచ్చే నంబరు. ఇలాంటి ఒక జోడి అన్న మన ఫోన్ నంబర్లో ఉండి మిగతా అన్ని నంబర్స్ బాగుంటేనే అప్పుడు మనకు డబ్బులు రావడానికి ఏది కూడా బ్రేక్ చేయలేదు. పైసలు మనకు ఆటోమేటిక్గా వస్తాయండి. దాని గురించి నేను చెప్పేది ఏంటంటే మాత్రం దయచేసి ఫోన్ నంబర్ని చాలా జాగ్రత్తగా చూసుకొని, చాలా జాగ్రత్తగా మీరు తీసుకుంటేనే నయం అండి. మాకైతే జనాలు వాళ్ళకు మ్యారేజ్ డేట్ చేసినాక కూడా ఒక పెద్ద మనిషి మాకు మళ్ళా రివర్స్ డబ్బులు కొట్టారు. సార్, మా కొడుకు కోడలు చాలా బాగున్నారు. దక్షిణం చిన్నదా పెద్దదా కాదండి, వాళ్ళ ఆశీర్వాదం అనుకుని మేము తీసుకుంటాం. మాకు సంతోషం ఏంటంటే వాళ్ళు బాగున్నారు. అదే మాకు చాలా గొప్పతనం. అదే అండి, మీకు నేను చెప్పేది అదే విషయం అండి. మీరు ఏదైనా జాగ్రత్తగా నేమ్ కరెక్షన్ చేసుకున్నప్పుడు, మీ ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు మేము మ్యారేజ్ డేట్ PPP బాగుండాలి. ఇంతకుముందు కూడా చెప్పాను PPP బాగుండాలని. PPP బాగుంటేనే మన జీవితంలో మనకు కష్టాలు తక్కువ, లాభం ఎక్కువవుతుంది. మీరు PPP బాగా చేసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు హిందీ చూడాలనుకుంటే మాత్రం నయా న్యూమరాలజీ అని నాది యూట్యూబ్లో హిందీ ఛానల్ ఉన్నది. దాన్ని మీరు హిందీగా చూసుకోవచ్చు. తెలుగు కావాలంటే తెలుగుగా మహేందర్ పటేల్ న్యూమరాలజీగా చూసుకోవచ్చు. ఓకే అండి, నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.